రాముడు రాకముందు, కృష్ణుడు జన్మించకముందే, ఏ రాజ్యాలు స్థిరపడక ముందే భూమి మీద నడిచిన ఒక దేవుడు ఉన్నాడు. ఆయన పేరు పరశురాముడు. ధర్మాన్ని కాపాడేందుకు జన్మించిన ఏకైక యోధదేవుడు. ఈరోజు ఆ మహా అవతారుడి కథ చెప్పబోతున్నాం. పరశురాముడి పుట్టుక. ఆగమ్యమైన అరణ్యాల్లో మహర్షి జమదగ్ని రేణుకాదేవికి ఒక శిశువు జన్మించాడు. ఈ బాలుడు సాధారణుడు కాదు. దేవదత్తమైన ధర్మం రక్షించడానికి విష్ణువు అవతారంగా వచ్చాడు. ఆయన పేరు రామ. కాని శివుడు ఇచ్చిన దివ్య పరశువుతో ఆయన పరశురాముడు అయ్యాడు. పరశువు ధరించిన రాముడు క్షత్రియులను ఎందుకు జయించాడు? కాలక్రమేణా క్షత్రియ రాజులు ధర్మం మరచిపోయారు. అహంకారం పెరిగింది. ప్రజలపై దౌర్జన్యం ఎక్కువైంది. ఒకరోజు అహంకారి రాజు కార్తవీర్య అర్జునుడు జమదగ్ని మహర్షిని అవమానించి హతమార్చాడు. తండ్రి మరణం చూసిన పరశురాముడు అగ్నిపర్వతమై మారాడు. ఆయన ప్రతిజ్ఞ చేశాడు, అధర్మ రాజ్యాలను నిర్మూలిస్తా. దివ్య పరశువుతో క్షత్రియ వంశాలను 21 సార్లు జయించి భూమిపై శాంతి స్థాపించాడు. పరశురాముడి వారసత్వం. పరశురాముడు కేవలం నాశనం చేసినవాడు మాత్రమే కాదు, ఆయన సృష్టికర్త, గురువు, యోధ సన్యాసి. అతని శిష్యులు భీష్ముడు, ద్రోణాచార్యులు, కర్ణుడు. ఆయన బోధనలే ప్రాచీన భారత యుద్ధ కళలకు పునాదులు. మరీ ముఖ్యంగా సముద్రం నుంచి భూమిని స్వాధీనం చేసుకుని కేరళ ప్రాంతాన్ని సృష్టించాడని పురాణాలు చెబుతాయి. అమరత్వ రహస్యం. విష్ణువు అవతారాలలో భూమిపై ఇప్పటికీ జీవించి ఉన్న ఏకైక అవతారం పరశురాముడే. పరశురాముడు ఇప్పటికీ హిమాలయాల్లో తపస్సు చేస్తూ తుదావతారమైన కల్కి రాక కోసం వేచి చూస్తున్నాడని పురాణాలు చెబుతాయి. కల్కి అవతారమొచ్చినప్పుడు దివ్యాస్త్రాలు ఇచ్చి ధర్మస్థాపనకు మార్గదర్శనం చేస్తాడు. అధర్మం పెరిగినప్పుడు ధర్మం కూడా అంతకన్నా శక్తిగా నిలుస్తుందని పరశురాముడు చూపించాడు. యోధుడు, సన్యాసి, దేవుడు, భూమిపై ఇంకా ఉన్న అమర అవతారం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పురాణ గాథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.